జోసి బాగానే చెప్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. సార్ ప్రభాకర్ గారు మాటలు విన్నారా? మీకు బీఆర్ఎస్ పార్టీకి మధ్య డీల్ కుదిరిందంట కదా, ముఖ్యమంత్రిని మారుతారంట కదా. మామూలుగా మేమేమనుకుంటాం అంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటది అనుకుంటాం. మరి ఇప్పుడేమనుకుంటున్నారు? అది మోకాళ్ళల్లో కూడా లేదు, అరికాళ్ళల్లో పడిపోయిందని తెలుస్తుంది. అలా ఎందుకుంటా సార్, అందరికీ ఎలా ఉంటుందో వాళ్ళకే అలాగే ఉంటుంది. ఇంకా కొత్త జోక్ ఒకటి చెప్పిండు ఆయన, చాలా విచిత్రమైన జోక్. ఏటే జోకు? మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుకుంటాం కదా. అది నవ్వుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. నవ్వు రాకపోతే అది జోక్ ఎలా అవుతుంది సార్? ఏమంటాడు ఆయన? మీకు బీఆర్ఎస్ కి డీల్ కుదిరిందంట కదా, సీఎం గోని కూడా మార్చేస్తారంట కదా. నీకు ఎవరు చెప్పిండ్రో చెప్పు ప్రభాకర్. ఎవరు చెప్పారో తెలియదు కానీ జూన్ 2వ తారీఖు తర్వాత ఏదో ఘోరం జరగబోతోందంట. డేట్ గుర్తు పెట్టుకోండి అని కూడా చెప్పారు. జూన్ 2 అంటే ఇంకొక నెల రోజుల లోపే ఉంది. జూన్ 2 మిస్ అయితే డిసెంబర్ 9. డిసెంబర్ 9 కూడా నీ కాలం లెక్క ప్రకారం చూస్తే ఒక 5-6 నెలలు ఉంటది. ఆ 5-6 నెలల్లో అధికార మార్పిడి ఖాయమంట కదా. కాకపోతే నీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? ఇంతకీ డీల్ ఓకే అయ్యిందా లేదా ముందే చెప్పండి. డీల్ ఓకే అన్నావు కదా, ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చెయ్యి. ఆయనకేంటి తెలుసా? ప్రభాకర్ జోస్యం పక్కన పెట్టండి, మొన్న సీఎంను ఈటల సార్ ఏమన్నారు విన్నారా? ఇలా కొడక అని అంటే ఏందన్నట్టు దాని ఉద్దేశం, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని. ఏమో సార్ మాకేంటి తెలుసు. అట్నే మిమ్మల్ని అంటే మీకు మంచిగా అనిపిస్తుందా? ఎందుకు సార్ ఆయన అన్నారని మీరు అంటారా? వదిలేయండి. ఇంకా ఇందాక జగ్గారెడ్డి గారు ఇచ్చారు కదా. మీ నాయకుల మైండ్ సెట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ చెక్ చేసుకోమంటారు సార్? అది కూడా మీరే చెప్పండి. సైకాలజిస్టులను చూపించుకుంటారా, సైక్రియాటిస్టులను చూపించుకుంటారా? మేము డాక్టర్లను ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎవరన్నా మంచి సైక్రాటిస్టులు తెలిస్తే చెప్పండి. మేము ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంచి సైక్రియాటిస్టులను చూపిస్తాం. డాక్టర్లు ఎక్స్రే రిపోర్ట్ చూసి చెప్పినట్లే చెప్తున్నారండి సార్. ముఖ్యమంత్రిగా ఇప్పుడు కాదు రేపు కూడా రేవంత్ రెడ్డి గారే ఉండబోతున్నారు, రాసుకోరు. మీ కలలు నిజం కావు. మరి బీజేపీ వాళ్ళు ఇలా జోస్యాలు తిట్లు ఎందుకు మొదలెట్టారు సార్ ఉన్నట్టుండి? తెలంగాణ ప్రజలారా, బీజేపీ నాయకులకు మైండ్ దొబ్బింది.